మీరు పరిచర్యలకు రాకముందు బిఫోర్ కమింగ్ టు మినిస్ట్రీ ఏం చేసేవారన్నా? బిఫోర్ కమింగ్ టు మినిస్ట్రీ పరిచర్యలోకి రాకముందు నేను యాక్చువల్గా ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకే. సో అది చేస్తూ కూడా నేను సంగీత పరిచర్య చేశాను. అయితే ఒక 2 years బ్యాక్ మాత్రం సంఘ పరిచర్యలోకి వచ్చా. ఒకవేళ సంఘ పరిచర్యనే నువ్వు పరిచర్యలోకి రావడం అనుకుంటే, అంతకుముందు నేను ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంగీత పరిచర్య కూడా చేశాను. బట్ నేనేమనుకుంటానంటే, ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ మినిస్ట్రీ. సంగీత పరిచర్య ద్వారా కూడా పరిచర్య అది కూడా. సో కొంతమంది అప్పుడు కూడా అంటే కొంతమంది అంటే నన్ను ప్రేమించేవాళ్ళు, మీరు మంచి పరిచర్య చేస్తున్నారు, మీరు పరిచర్యలోకి రావాలండి అని. మంచి పరిచర్య చేస్తున్నారు, పరిచర్యలోకి రావటం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంపూర్ణంగా వాళ్ళ పరిచర్య చేస్తే అది పరిచర్య అని. కానీ పరిచర్య ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడిస్తాడు, వాళ్ళ చేత జరిగిస్తాడు కూడా. సో చాలా విత్ సో మెనీ డిఫికల్టీస్ ఐ మేనేజ్డ్ బోత్ ది థింగ్స్. అంటే ఒక పక్క గవర్నమెంట్ జాబ్, ఒక పక్క మ్యూజిక్ మినిస్ట్రీ, చాలా చాలా బిజీగా ఉండేవాడిని. సో పగలంతా పాఠాలు చెప్పాలి, మళ్ళీ ఈవినింగ్ 4:30 కాలేజ్ అయితే 4:30 లేదా ఒక గంట ముందు అట్లా బయలుదేరాలి. 2, 3, 4 hours జర్నీ చేయాలి. మళ్ళీ అక్కడ ఒక 2 hours మళ్ళీ సింగింగ్ పరిచయం చేయాలి, మళ్ళీ దిగి మళ్ళీ జర్నీ చేయాలి బ్యాక్. అంటే నిద్రపోయేది కూడా కారులోనే చాలా వరకు. సో అట్లా ఐ కుడ్ మేనేజ్ బోత్ ద థింగ్స్. సో ఫైనల్లీ డాడీ చనిపోయిన తర్వాత డాడీ స్థాపించిన సంఘాలు కొన్ని ఉన్నాయి. ఆ సంఘాలు 2 సంఘాలు అంటే 2 విలేజెస్ని నేను సెలెక్ట్ చేసుకొని అక్కడ 2 మందిరాలు కట్టి అక్కడ సంఘ పరిచర్య కూడా ప్రారంభం చేశాను. ఓకే అన్న, మై క్వశ్చన్ ఈజ్ పరిచర్య అంటే అదే మీరు సంగీత పరిచర్యలోకి, గాన పరిచర్యలోకి రాక మునుపు, వెన్ యు ఆర్ యంగ్ స్టేజ్, యవనస్తులుగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏ ఫీల్డ్లో ఉండేవాళ్ళు? అసలు పాటలు రాయకముందు, ఈ పాటల పరిచర్యలకు రాక మునుపు ఫీల్డ్ అంటే మ్యూజిక్ ఫీల్డ్. చిన్నప్పటి నుంచి నాన్నగారికి సంఘం ఉంది. సో సంఘంలో డ్రమ్ కొట్టడం దగ్గర నుంచి, ఆ తర్వాత బాంగస్, తర్వాత గిటార్, తర్వాత కీబోర్డ్. ఊహ తెలిసినప్పటి నుంచి మీరు పరిచర్య అనుభవంలోనే పెరిగారు. ఓకే. అంటే దాని పరిచర్య అంటారులేదు మనకు తెలీదు, పరిచర్యని అంటారు అన్న. అంటే కొంతమంది బట్ చింతన నుంచి కూడా సంగీతం అంటే ఒక ఫ్యాషన్, అది బాగా. అది దాంట్లో చర్చ్ ఉండడం, చర్చ్లో మ్యూజిషియన్ నీడ్ ఉండడం, తర్వాత పేరెంట్స్ సపోర్ట్, అంటే వాళ్ళు ఉన్నంతలో. సో అట్లా అయ్యగారు ఏడిసి కామని గారు, ఆయన తెలియని వాళ్ళు లేరు క్రైస్తవ సమాజంలో. చాలా గొప్ప దైవజనులు. ఈ రోజుల్లో అలాంటి దైవజనులు కరువైపోయారు. అయితే ఆయన మీ నాన్నగారు కాబట్టి ఆయన గురించి షార్ట్గా మీరు ఏం చెప్పగలుగుతారు? ఆయన అనుభవం ఏంటి? ఇట్స్ వెరీ డెడికేటెడ్, ఫెయిత్ఫుల్, హంబుల్, సెల్ఫ్లెస్ గాడ్ సర్వెంట్. ఓకే. ఆయన్ని మేము చూసాం, చాలా క్లోజ్గా చూసాం. ఆయన ఒక టీచర్గా పనిచేస్తూ వెళ్ళిన ప్లేస్లోనన్నా ఒక చర్చి స్టార్ట్ చేశారు ఆయన. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి స్కూల్ అయిన తర్వాత స్ట్రీట్ ప్రీచింగ్ చేసి, ఓకే, కొత్తగా ఆత్మలను రక్షించి కట్టిన సంఘాలు. ఇప్పట్లాగా ఎవరో కట్టిన సంఘాల నుంచి ఆత్మలు ఇచ్చి పెద్ద పెద్ద సంఘాలుగా మనం చెప్పుకోవటం కాదు. అది మేము చూసాం. రెండోది, ఆయన పరిచర్య అంతా సౌకర్యాలు లేని దినాల్లో. మేము కూడా అప్పుడప్పుడు సెలవులకు వచ్చేవాళ్ళం. సెలవులకు వచ్చినప్పుడు అయిపోగానే, స్కూల్ అయిపోగానే కొంతమంది యవనస్తుల్ని తీసుకునేవాళ్ళు సైకిళ్ళు వేసుకొని. అటుపక్క అంత ఏజెన్సీ ఉంటుంది. సో అట్లా ఏజెన్సీలోకి సైకిళ్ళు వేసుకొని వెళ్ళి ఆ ఈవినింగ్ అక్కడ వెళ్ళి మొత్తం ఊరంతా దండయాత్ర చేయడం, డ్రమ్ము, తర్వాత ఇట్లాంటి కంజర్ తాళాలు, ఊరంతా వీధి వీధిలో నిలబడి స్వార్థ ప్రకటన చేసి ఈవినింగ్ అక్కడ మీటింగ్ పెట్టి మళ్ళీ తిరిగి వచ్చేసారు. అట్లా నిస్వార్థమైన పరిచర్య, నమ్మకమైన పరిచర్య. అది అంటే నిజమైన పరిచర్య అనాలి మనం. ఇవాళ పరిచర్యలో చెప్పుకుంటున్న చాలా జెన్యున్గా లేవు, కానీ వాళ్ళు చాలా జెన్యున్ పరిచర్య చేశారు. సో వాళ్ళ పరిచర్య ఫలాలు
వాళ్ళ ప్రార్థనా ఫలం మా మీదకి వచ్చిందని మేము ఖచ్చితంగా నమ్ముతాం మేము. ఎందుకంటే మేము 5 4 బ్రదర్స్ ఒక సిస్టర్, 4 పరిచర్లో ఉన్నాం, చెల్లి కూడా పరిచర్లో ఉంది. సో అందరం పరిచర్లో ఉండడానికి కారణం ఒకటే, దైవ సేవకుడి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు. కొన్ని కుటుంబాల్లో అంటే వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్లోకి వెళ్తారు, లేకపోతే అంతగా తల్లిదండ్రుల లెగసీని కంటిన్యూ చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మాకు ఆ గ్రేస్ ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రుల ప్రార్థన కానీ డాడీ చేసిన పరిచర్య. మీ నాన్నగారు 5 మంది పిల్లలు ఉన్నారు కదా, 4 అబ్బాయిలు 1 అమ్మాయి. ఎవరిని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఆయన? అంటే ఆయన కనపడరండి. తల్లిదండ్రులు ఎవరిని ప్రేమిస్తారో కనపడరు. అంటే ఆయన నేను బాగా వాడబడేటప్పుడు కూడా నా ఎదురుగా ఆయన ప్రైజ్ చేసేవాళ్ళు కాదు. ఓకే, మెనీ టైమ్స్ నా వెనకాల అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు తర్వాత చెప్పేవాళ్ళు, మొన్న డాడీలు అన్నారు నీ గురించి ఇట్లా కనుక ఆయన అంటే ఆయన మనసులో ఉన్నది మనం చెప్పలేము. అందరినీ ఈక్వల్గా ప్రేమించారు. ఎవరికి అవసరం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి చేసేవాళ్ళు. అన్న ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో, ఈ 2025లో మనం చూస్తున్నాం సేవ సంఘాలు, పరిచర్య క్రమం అంతా కూడా అలాంటి సేవకులు, ఆ రోజుల్లో ఆయన లాంటి సేవకులు అలాంటి పరిచర్య, నిస్వార్థమైన పరిచర్య, సదుపాయాలు, వసతులు, సౌకర్యాలు లేని టైంలో వాళ్ళు చేసిన పరిచర్య, అలాంటి సేవా క్రమం ఈ రోజుల్లో ఉందంటారా? అంటే ఆల్మోస్ట్ కనబట్టలేదు, ఎక్కడ కనబట్టలేదు. ఓకే, అంటే సేవ అనేదానికి కానీ పరిచర్య అనేదానికి అర్థాలు మార్చేశారు ఈరోజు. ఇప్పుడు అంటే ఎక్కువ ఈ ప్రాస్పెరిటీ టీచింగ్స్ అంటే ఆశీర్వాదాల బోధలు ఎక్కువైపోయిన తర్వాత అంటే ఎవరు ఎక్కువ సంపన్నంగా ఉంటే, ఎవరు ఎక్కువ అంటే ఆస్తులు కానీ లేకపోతే వాహనాలు ఇట్లాంటివి ఉంటే వాళ్ళు భక్తిపరులు అన్నట్టు, వాళ్ళు మంచి పాస్టర్లు అన్నట్టు ఒక ఒపీనియన్ చాలామంది ప్రజల్లో వచ్చింది. అది ఇప్పుడు మీరు అన్ని విషయాల్లో మీరు క్షమాభివృద్ధి కలిగి ఉండండి అని అంటే కేవలం అంటే మనం దాన్ని ఇప్పుడు స్పిరిచువల్ ప్రాస్పెరిటీ లేకపోతే ఫిజికల్ ప్రాస్పెరిటీని రెండింటినీ మనం ఒకవేళ కంపేర్ చేసి చూస్తే బయట చాలా భాగ్యవంతులుగా ఉన్న వాళ్ళందరూ స్పిరిచువల్గా వాళ్ళు బాగున్నట్టు కాకపోవచ్చు. అంటే ఆత్మీయ భాగ్యం అంటే కేవలం ఆశీర్వాదాలే కాదు, శ్రమలకు కూడా మనం ఈక్వల్గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అనుభవించాలి. అది అన్ని విషయాల్లో అభివృద్ధి, క్షేమాభివృద్ధి అంటే. సో ఆల్మోస్ట్ కనబట్టలేదు.